సో మేడం డిఫేమేషన్ గురించి మాట్లాడుకునే ముందు రీసెంట్గా ఇప్పుడు ఇందాక ఒక న్యూస్ చూసా, నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే పిన్నే కూతురుని చంపడం. అందులో నవ్వడానికి అయితే డెఫినెట్గా ఏం లేదు. అంటే సిల్లీ అనిపిస్తుంది మేడం. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు అక్క తమ్ముని చంపడం, భార్య భర్తని చంపడం, భర్త భార్యని చంపడం, పిన్ని కూతురుని చంపడం, కూతురు అమ్మని చంపడం కామన్ అయిపోతుంది. చూస్తుంటే కూడా అంటే ఎటు వెళ్ళిపోతుంది సమాజం అన్నట్టుంది. ఇలాంటి కేసెస్ని ఎలా చూడాలంటారు మేడం? అంటే ఏం జరిగింది కేసులో? అంటే బేసిక్గా పిన్ని కూతుర్నే చంపేసింది. అంటే ఇప్పుడు కో సిస్టర్స్ అంటే తోడి కోడల్లో ఉన్న కుళ్ళు వల్ల 5 years పాపను చంపిన కేసు గురించి చెప్తున్నారా? ఓకే, అదేనండి. ఏం చేయలేమంటే సమాజం అనేది రోజు రోజుకి దిగజారుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్సిడెంట్స్ అన్ని చూస్తే, ఎందుకంటే ఈ రోజు నేను చూసిన న్యూస్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 5 yearsలో 5 states హస్బెండ్స్ అంటే హస్బెండ్స్ని ఆల్మోస్ట్ 785 హస్బెండ్స్ని వైఫ్స్ని చంపారంట. అంటే 785 హస్బెండ్స్ చనిపోయారు వైఫ్ చేతుల్లో. అంటే 785 హస్బెండ్స్ వైఫ్ చేతుల్లో చనిపోయారంట ఈ 5 yearsలో 5 statesలో. ఆ స్టేట్స్ కూడా బీహార్, యూపీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఈ 5 statesలో 785 హస్బెండ్స్ చనిపోయారంట వైఫ్ చేతిలో. అంటే మారుతుంది. అంటే సమాజం అనేది చాలా రోజు రోజుకి న్యూస్లు వింటుంటే కూడా ఎట్లా అంటే అసలు మార్నింగ్ లేస్తే ఎట్లుంటుందంటే అబ్బా ఈరోజు న్యూస్ ఓపెన్ చేసి చూడొద్దు రా బాబు అనే స్టేజ్కి వచ్చింది. సో ఈరోజు న్యూస్ కూడా అంతే కదా. అంటే పాప మీద కుళ్ళుతో చంపేసింది అని చెప్పేసి, బాత్రూమ్ తీసుకెళ్ళి చంపేసింది అని చెప్పేసి న్యూస్ చూస్తున్నాను నేను కూడా. సో ఇలాంటి ఏంటంటే మైండ్ అనేది కంట్రోల్ లేక, అంటే మనుషులు అట్లా సిక్ అయిపోతున్నారు, మెంటలీ సిక్ అయిపోతున్నారు, ఒకరినొకరు ఓడ్చుకోలేకుండా ఇలా తయారవుతున్నారు. కాబట్టి ఈ క్రిమినల్ మైండ్ రోజు రోజు పెరుగుతుంది, క్రుయాలిటీ పెరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో ఏమంటే మైండ్ కంట్రోల్ పెట్టుకుంటే ఇలాంటివి జరగవు. ఓకే, కమ్ టు మనం మాట్లాడుకునే దానికి వస్తే, ఒకరిపై నిందలు వేశారు అనుకోండి, ఆ నిందలు నిజం కాదని తెలిసింది, అప్పుడు నిందితుడికి ఎలాంటి శిక్షలు పడతాయి? ఒకవేళ కనుక ఎవరైతే డిఫమేషన్ కేసు వేసిండ్రో అది జెన్యున్ కేసు కాదు, ఫేక్ కేసు అని చెప్పి అది ప్రూవ్ అయింది కోర్టులో, అంటే కావాలని ఏదో రివెంజ్ తీసుకోవడానికో వాళ్ళని ఏదో విధంగా నష్టపరచాలని చెప్పేసి డిఫమేషన్ కేసు వేసేదని చెప్పేసి కోర్టు కనుక అది క్లియర్ అయింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఫైన్ పడుతుంది ప్లస్ శిక్ష పడిద్ది. అంటే వీళ్ళు ఏదైతే కంపెన్సేషన్ చేసినారో వీళ్ళు ఉల్టా వేసారు కాబట్టి వాళ్ళకి ఫైన్ వేసి వాళ్ళకి శిక్ష వేస్తుంది కోర్టు. సో ఎవరైనా సరే డిఫమేషన్ కేసు అనేది ఫేక్ కేసెస్ వేయొద్దు, వేస్తే మీకే నష్టం. ఎందుకంటే ఏ కోర్టులో అయినా సరే మీరు కనుక ఫేక్ కేసెస్ కనుక ఇస్తే, మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక అది మీరు కోర్టుని రెస్పెక్ట్ చేయనట్టు. సో కోర్టుని రెస్పెక్ట్ చేయకపోతే కోర్టు మీకు శిక్ష విధిస్తుంది. అండ్ ఆల్సో కోర్టు టైం వేస్ట్ చేసిందని చెప్పేసి కూడా కోర్టు శిక్ష విధిస్తుంది అనమాట. ఓకే, పరువు నష్టం దావా కేసు వేయాలనుకోండి, ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేకపోతే డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళాలా? కోర్టులో వేయాలి. సపోజ్ ఏదైనా ఉందనుకోండి, ఏదైనా సరే కోర్టులో వేయాలి. ఇది సివిల్ టైపా లేకపోతే క్రిమినల్ టైపా అనేది చూసుకొని ఒక అడ్వకేట్ని కలిసి అప్పుడు మీరు కేసు వేసుకోవచ్చు. కోర్టులో వేయాల్సి ఉంటుంది డిఫమేషన్. దానికి ఏంటంటే మీరు అంత ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని వేయొచ్చు. ఇంకోటి ఈ సందర్భం ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఎట్లాంటి టైప్లో మీరు డిఫమేషన్ వేసుకోవచ్చు అని. సపోజ్ ఇప్పుడు హస్బెండ్ ఒక కంపెనీలో CEO, అంటే ఆయన కంపెనీకి ఆయనే టాపెస్ట్ జాబ్, ఆయనది టాపెస్ట్ పొజిషన్. ఓకే, అయితే వైఫ్ ఏం చేసిందంటే వైఫ్కి ఉన్న హస్బెండ్కి గొడవలు అయినాయి, డిస్ప్యూట్స్ అయినాయి, డివోర్స్ ఫైల్ అయింది, అంతా అయినాయి. అప్పుడు వైఫ్ వెళ్ళి ఏం చేస్తుందంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేసి హస్బెండ్ తోటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తాను ఫేక్, అంటే మొత్తం అబద్ధాలు చెప్పి అతను మంచోడు కాదని చెప్పింది, నిందలేసి చెప్పింది. చెయ్యనివి కూడా చేసినట్టు. ఎగ్జాంపుల్, నన్ను కొట్టిండు, నన్ను హరాస్ చేసిండు, నన్ను చంపడానికి ట్రై చేసిండు. మనకు కాలర్ కూడా కాల్ చేసి ఆర్మీ ఆఫీసర్లకి కాల్ చేసి వాళ్ళ వైఫ్ చెప్పింది అని చెప్పారు చూడండి. సో అలాంటివి ఫేక్ కేసు. అంటే బేసికల్ ఏంటంటే వెళ్ళి హస్బెండ్ మొత్తం పరువు అంతా తీసేసింది ఆఫీస్లో. దానివల్ల అందరూ, అంటే ఆ కంపెనీ ఏంటంటే పబ్లిక్తోని రిలేటెడ్ అయిన కంపెనీ. సో అతను వైఫ్ కేసు పెట్టింది, అతను చంపడానికి చూసిండు, ఆయన మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, అవి ఏం లేకున్నా కూడా అబద్ధాలు చెప్పింది, అందుకని జాబ్ పోయింది అనుకోండి, వెళ్ళి హస్బెండ్ వెళ్ళి వైఫ్ మీద డిఫమేషన్ కేసు పెట్టొచ్చు. సో ఎక్కడ కూడా పరువు నష్టం చేసే పనులు చేస్తే కనుక సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే పరువు నష్ట పనులు ఎవరైనా చేశారు మీకు, మీరు వెళ్ళి డిఫమేషన్ కేసు వేయచ్చు. అంటే ఈ పరువు నష్టం అనేది అభిప్రాయ స్వేచ్ఛ, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఎంతవరకు ప్రభావితం చేయగలదంటారు? నేను అందుకే చెప్పిన
డిఫమేషన్కి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్షన్స్తోని మీరు డిఫమేషన్ వేయరాదు. ఎగ్జాంపుల్, ఎవరైనా సరే పబ్లిక్ గుడ్ కోసం అంటే పబ్లిక్ మంచి కోసం మాట్లాడింది డిఫమేషన్ కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక బాబా ఉన్నాడండి. ఆ బాబా ఏం చేస్తున్నాడు, మోసాలు చేస్తున్నాడు. ఒకటి ట్రస్ట్ లాగా పెట్టి ప్రజలను మోసం చేస్తున్నాడు. ఓకే, మోసం చేసుకుంటే స్పీచ్లు ఇవ్వడం అవన్నీ చేస్తున్నాడు. ఓకే, అక్కడి వరకు ఓకే. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు, పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తున్నాడు. అంటే నన్ను కలవడానికి వెయ్యి, నాకు దీనికి వెయ్యి, దానికి వెయ్యి అని చెప్పి డబ్బులు చెప్తున్నాడు. తీరా ఏమైంది, ఆ బాబా దొంగ బాబా, ఫేక్ బాబా అని తెలిసింది. రుజువులతో సహా తెలిసింది ఫేక్ బాబా అని చెప్పేసి. అతని దగ్గర అందరి దగ్గర డబ్బులు, అసలు బాబానే కాదు, ఇంకా అతను డబ్బులు ఎందుకు ఇవ్వాలి, పైగా అతను మంచోడు కాదు, అతను అన్ని ఇల్లీగల్ దందాలు చేస్తున్నాడు, ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు అని కూడా ప్రూవ్ అయింది, విత్ ఎవిడెన్స్ ప్రూవ్ అయింది. అప్పుడు ఒక పర్సన్ వచ్చేసి ఈ బాబా ఇట్లా అంటాడు అని చెప్పేసి మాట్లాడిండు సోషల్ మీడియాలో ఇక్కడ. సో అతను వెళ్ళి డిఫమేషన్ వేయడానికి ఉండదు. ఎందుకు అంటే అతను రుజువులతో సహా మాట్లాడుతున్నాడు, ఫెయిర్గా మాట్లాడుతున్నాడు, నిజాయితీగా నిజం మాట్లాడుతున్నాడు, దాని తగ్గట్టు ఎవిడెన్స్లు ఉన్నాయి. అండ్ ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇంకోరు ఎవరు నష్టపోవద్దు, ఈ బాబా నమ్మకండి, ఈ బాబా వల్ల మీరు మోసపోయినరు, ఇంకా ఎవరు మోసపోవద్దు అని చెప్పిన స్టేట్మెంట్, అంటే పబ్లిక్ మంచి కోసం చెప్పిన స్టేట్మెంట్. సో ఇది డిఫమేషన్ కాదు. ఇట్లాంటి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్షన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఇప్పుడు ఒక్క ఎపిసోడ్లో నేను చెప్పలేను. సో మీకు ఎలాంటి కనుక అయితే మీరు వెళ్ళి అడ్వకేట్ని కలిస్తే మేము మీకు సలహాలు ఇస్తాం, ఇది డిఫమేషన్ కాదనేది మేము డిసైడ్ చేసి చెప్తాం. అప్పుడు మీరు ఆ డిఫమేషన్ వేయొచ్చా లేదనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఒక కాలర్ అయితే ఉన్నారు మేడం, దుర్గాప్రసాద్ గారు. దుర్గాప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి. మేడం నాకు 67 ఏళ్ళు మేడము. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మా సొంత ఊరు. చెప్పండి. హలో మేడం, నాకు 67 ఏళ్ళు అండి. చెప్పండి. బస్సు ప్రమాదంలో నా కుడి చేయి తెగిపోయింది 37 ఏళ్ల క్రితం. ఓకే. అప్పటి నుంచి నేను ఏదో విధంగా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ బ్రతికాను. పెన్షన్ 2015 నుంచి నాకు పెన్షన్ శాంక్షన్ చేశారండి. ఇప్పుడు అక్కడ 6,000 వస్తుంది. ఇప్పుడు నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు అప్పులు చేసేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో మాకు తెలీదు. నేను నా వైఫ్కి 2 ఏళ్ల క్రితం టీబీ వచ్చింది. తర్వాత ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు మేము ఇక్కడ చుట్టాలింట్లో, హైదరాబాద్ చుట్టాలింట్లో తలదాచుకోవడానికి వచ్చామండి. అక్కడ అద్దెలు కట్టలేక నెల పెన్షన్ తీసుకోవడానికి అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి గారు మాకు 50 గజాల స్థలం ఇచ్చారు. ఆ స్థలంలో కట్టుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు. 2 సంవత్సరాల్లో కట్టకపోతే అది కూడా క్యాన్సిల్ అవుతుంది అంటున్నారు. మా పరిస్థితి మాకు అగమ్య గోచరంగా ఉందండి. నాకేమన్నా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కలిసి ఏర్పాటు చేయగలరా? నేను వాళ్ళని ఎవరిని కలవలేకపోతున్నాను, వెళ్ళలేకపోతున్నాను. దయచేసి నాకు అక్కడ విజయవాడలో ఏమైనా ఇల్లు ఇస్తే మేమిద్దరం అక్కడ ఉంటామండి. ఒకళ్ళ దగ్గర చేయి దాచకుండా బ్రతకాలని కోరిక. ఆ 6,000 పెన్షన్ తో బతుకుతున్నాం మేమిద్దరం. బియ్యం తెచ్చుకుంటాం, రేషన్ కార్డులో బియ్యం ఇస్తున్నారు, బియ్యం తెచ్చుకుంటాం. లేదా అది ఇక్కడికి ఏమైనా తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ బంధువులు గది ఇచ్చారు ఉండటానికి, అదే ఇవ్వక్కర్లేదని ఇచ్చారు. ఈ తెలంగాణ మల్కాజ్గిరిలో ఉన్నామండి ఇప్పుడు మేమిద్దరం ప్రస్తుతానికి. అటు ఇటు తిరుగుతున్నాం. నేను పెన్షన్కి నా భార్యకి మందులు ఇప్పించుకోవాలి. ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో చూపిస్తున్నాం. నాకేమన్నా సాయం చేయగలరా? నేను ఇక్కడికి మార్చినా నాకు సంతోషమే, లేకపోతే అక్కడ నాకు సీఎం గారు ఇల్లు ఇచ్చిన అక్కడే ఉండిపోతామండి. మాకు అదొక సాయం చేసి పెట్టగలరా మీరు? అది ఇదే నాకు కోరిక అండి. అది మీ లాయర్ గారి ద్వారా చేస్తానంటే మాకు చాలా సంతోషం. డబ్బులు ఇచ్చుకునే స్థితి లేదు మేడం గారు. నాకు ఈ 6,000తోనే మేము ఇక్కడ నెల గడుపుకుంటున్నాం. 6,000 అక్కడి నుంచి తెచ్చుకుని పెన్షన్ తెచ్చుకుని 6,000తో నాకు 165 రూపాయలు రైలు టికెట్ పడుతుంది మేడం. స్లీపర్ దాంట్లో ఇటు నుంచి వెళ్తున్నాను, అటు నుంచి జనరల్ దాంట్లో వస్తున్నాను. రాను పోను 165 రూపాయలు పడుతుంది. ఇది నా పరిస్థితి మేడం. నాకేమన్నా సాయం చేయగలరా? తప్పకుండా అండి. అంటే ఇక్కడ సీఎం గారితో మాట్లాడి ఇక్కడికినా నాకు సంతోషమే, అక్కడ నాకు ఏర్పాటు చేయడం సంతోషమే మేడం గారు. దాంతో ఎట్టగా నా భార్యను బతికించుకుంటాను. ఎస్, దుర్గాప్రసాద్ గారు, ఇందులో లాయర్స్ ఎంటర్ అయ్యి చేయడానికి ఏమి ఉండదు. ఎందుకంటే ఇది టోటలీ డిపెండ్స్ ఆన్ పొలిటీషియన్స్ కాబట్టి బీఆర్కే న్యూస్ తరపు నుంచి మీరు రిపోర్టర్స్తో మాట్లాడితే మా రిపోర్టర్లు మీ దగ్గరికి వస్తారు. మీ బాధ ఏంటి, మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మా రిపోర్టర్తో చెప్పినట్లయితే దాన్ని మేము బీఆర్కే న్యూస్లో వేస్తాం. అండ్ గవర్నమెంట్ దాకా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. మీకు తప్పకుండా హెల్ప్ చేసే ప్రయత్నం మా బీఆర్కే న్యూస్ తరఫు నుంచి చేస్తామండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ మారడానికి ఉండదండి. అంటే మీరు అక్కడ రెసిడెంట్, మీరు ఆల్రెడీ అక్కడ లోకల్ కాబట్టి అక్కడ నుంచి తెలంగాణ మారడానికి అవకాశం లేదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లీగల్గా అయితే నేను అంటే
ఒకటేంటంటే ఇప్పుడు పెన్షన్ అనేది 6,000 ఏదైతే తీసుకున్నారో అది మీకు క్యాష్ రూపంలో ఇస్తారా, మీకు ఆన్లైన్లో వేస్తారా బ్యాంక్లో? బ్యాంకులో వేయరు. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ నుంచి వస్తాయండి మీకు పెన్షన్? సాంఘిక సేవ అండి, సమాజ సాంఘిక సేవ. అక్కడ సీనియర్ సిటిజన్ స్కీమ్, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సామాజిక పెన్షన్ అండి. ఓకే, సో మీరు అది ఖచ్చితంగా వెళ్ళి క్యాషే తీసుకోవాల్సి వస్తుంది. వెళ్ళాల్సి వస్తుంది మేడం, బ్యాంకులో పడదు. నాకు షుగర్ బీపీ ఉన్నాయి మేడం. నా కొడుకేమో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాడు. బ్యాంకు దగ్గర ఈఎంఐ తీసుకున్నాడు. ఆ ఈఎంఐతో వాడు ప్రాబ్లమ్ ఫేస్ అవుతున్నాడు, మమ్మల్ని చూడటం లేదు. ఆ అబ్బాయి ఏజ్ ఎంత అండి? అతను బ్యాంకులో పనిచేయడు మేడం, ప్రైవేట్ కంపెనీలో ఒక అకౌంటెంట్ గా చేస్తాడు మేడం. కాదండి, ఆ అబ్బాయి వయసు ఎంత? ఆ అబ్బాయి వయసు 36 ఏళ్ళండి. పెళ్లి అయింది మేడం. మరి వైఫ్, ఆయనకి ఫ్యామిలీ లేదా? వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు మేడం. వాళ్ళిద్దరు ఎక్కడో ఉన్నారో కూడా మాకు తెలియదు, మా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. మీరు ఒక పని చేయొచ్చండి, రావాల్సి వచ్చింది. సరేనండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు సీఎం దగ్గర వెళ్ళి కలవాలి అని లేదు, మీరు ఈవెన్ వెళ్ళి మీ కలెక్టర్ కూడా మీరు ఈ అప్లికేషన్ ఇప్పుడు నాకు ఏదైతే చెప్తున్నారో అదే ఒక రాతపూర్వకంగా ఒక రాసి వెళ్ళి మీరు కలెక్టర్కి మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకటి అప్లికేషన్ ఇవ్వచ్చు కలెక్టర్కి. సరే మేడం, అది ఒక మెథడ్ అండి, అది ట్రై చేయండి. మేబీ కొన్నిసార్లు కలెక్టర్స్ కూడా ముందరికి వచ్చి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీ బాబు చేసిన అప్పులైతే మిమ్మల్ని అడగడానికి లేదు, ఎందుకంటే అతను ఎక్కడ ఉన్నాడో మీకు తెలియదు కాబట్టి. బట్ మీరు అన్నట్టు అంటే ఇల్లు ఇస్తారు అవన్నీ కాకుండా అట్లీస్ట్ మీకు హెల్ప్ అయ్యే విధంగా మాత్రం ఎంతో ఎంత సీఎం ఫండ్ నుంచి ఏదైనా అమౌంట్ రిలీజ్ చేయడం అలాంటిది గవర్నమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్కీమ్స్ ఉంటాయి, సీఎం స్కీమ్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే సీనియర్ సిటిజన్కి హెల్ప్ చేయాలి, మీకు ఆ ప్రాబ్లం ఉంది అంటే ఎవరైనా పొలిటీషియన్స్ అట్లా వాళ్ళు ముందుకు వచ్చి హెల్ప్ చేస్తే కనుక, ఏ ఎమ్మెల్యే కనుక హెల్ప్ చేసినా దానికి ఏమైందంటే సీఎం ఫండ్ నుంచి రిలీజ్ అయితే ఆ సీఎం ఫండ్ నుంచి మీరు మీ వైఫ్కి టీబీ ట్రీట్మెంట్ ఇప్పించుకోవచ్చు. సో ఆ టీబీ ట్రీట్మెంట్కి డబ్బులు అనేది సీఎం ఫండ్ నుంచి వస్తుంది. అలాంటి కొన్ని చేయొచ్చు, కానీ మరి ఇల్లు ఇవ్వడాలు అవన్నీ కూడా ఏంటంటే అది మీ స్కీమ్ అంటే మీ స్టేట్లో ఉన్న స్కీమ్ బట్టి ఉంటుంది. సో ఆ స్కీమ్లో మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా చూస్తారు, దాన్ని బట్టి మీకు ఇస్తారు. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బట్ ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది మాత్రం సీఎం ఫండ్ నుంచి మీరు అప్లికేషన్ వేస్తే మీకు అది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే.